చరణ్ టీవీకి స్వాగతం. పేదల కళ సహకారం అయ్యింది. ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ వేడుకల్లో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవారెడ్డి నిజాంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ అర్హులైన పేదలందరికీ 5 లక్షల చొప్పున అందివ్వడం జరుగుతుందని, దానిని అందరూ సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, హౌసింగ్ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ జాగా చూపించి ఏ జాగాలో కట్టుకుంటున్నారో ఆ జాగాలో ఫోటో దిగి మీ సెక్రటరీకి చెప్పి మీ పేరు అవన్నీ రాసి మీ రేషన్ కార్డు నంబర్ ఇస్తే అప్పుడు మీకు ప్రొసీడింగ్ ఇస్తాం. శాంక్షన్ చేసి 5 లక్షలు శాంక్షన్ చేసి మీ చేతికి కాగితం ఇస్తాం, ప్రొసీడింగ్ ఇస్తాం. ఆ ప్రొసీడింగ్ ఇస్తే ఉష్కం కూడా ఫ్రీ వస్తుంది. ఎట్టెట్టా కట్టుకుంటే అట్టెట్టో బిల్ వస్తుంది. దానికి ఎవరో లీడర్ చెప్పే టీఆర్ఎస్ వాళ్ళకి ఏముంటుందమ్మా, మొన్నటిదాకా ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఇల్లు ఇస్తామని ఎక్కడవా ఇండ్లు, కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లు చెప్పిండ్రు ఇండ్లు ఎక్కడవా అని అన్నారు. వచ్చినప్పటికి చూద్దామని అన్నారు. ఇండ్లు ఇస్తున్నాం, ఇల్లు శాంక్షన్ చేసినాకల్లా సూర్యుడు పెట్టాకల్లా బిల్లు వచ్చినప్పుడు చూద్దాం కానీ అన్నారు. తర్వాత ఏం చేసాను, బిల్లు కూడా రావట్టే. కొంతమంది కట్టకుండా బిల్లు రాదు, మీకు కట్టకుండా బిల్లు రాదని కృష్ణపురం కాడ పోయినది. 12 ఇండ్లు ఇచ్చిన 12 మంది బునాదులు తీసి ఇల్లు కట్టుకుని పడితే, అరే తీయకుండా బునాదులు తీయకుండా మునిగిపోతారా, పైసలు రావరా మీకు అని చెప్పింది. పైసలు నేనన్నా పైసలు రాకపోతే నా జేబులోకి వెళ్ళిస్తాను పోయి, మీరు కట్టుండి, మాట అంటే మాట సంజీవ్ రెడ్డి అని చెప్పి బిల్లు రాకపోతే ఇంట్లోకి వెళ్ళిస్తా అని చెప్పిన. అప్పుడు సూర్యు పెట్టాక 12 మంది బేస్మెంట్ బిల్లు ఇప్పించిన. వెళ్ళిపోయే తత్వం కాదు, కృష్ణారెడ్డికి పుట్టిందే నేను. కృష్ణారెడ్డి మీరు చూసి నాలుగు ఇట్లా నొల్లి పెట్టాలని వెళ్ళిపోను. కొంతమంది చీడ పురుగులు ఉంటారు, కావాల్సిన ఒక పార్టీకి సంబంధించిన ఉంటారు, కావాల్సిన నొల్లి చేసి మీటింగ్ ఖరాబ్ చేయాలని చూస్తారు. కానీ నాకు నా ధైర్యం ఒకటి ధైర్యం లేదు. అన్ని 2 సార్లు ఓడిపోయి గెలుస్తా. ఇక పుణ్యానికి హరీష్ రావు వచ్చి ఓట్లేస్తే గెలవలేదు నేను. మా నాయన చచ్చిపోయినప్పుడు వాళ్ళది వచ్చి వాళ్ళందరూ వచ్చి గెలిపించారు. నేను అట్లా 2 సార్లు ఓడిపోయి 2 సార్లు కష్టపడి గెలిచి మీరందరూ సహాయ సహకారంతో ఇంత మంచి పనులు చేస్తున్నాం. మేము బతుకమ్మని అపోదే వచ్చిన వాళ్ళకు చీరలు పంచాలంటే పంచుతుంటే, కానీ పంచలేదు. ఎందుకు పంచలేదు? అందరికి రాలేదు. ఇంకా మొత్తం అందరికి పంచుతాము. మంచి చీరలు మీరే చేసినప్పుడు టీవీలలో, పేపర్లో అన్ని చూసారు. చూడు ఇట్లా చీరలు పంచగానే తీసుకుపోయి కాలే పెట్టేసారు, లేదంటే తీసుకుపోయి చీరలకు పందులు రాకుండా కట్టింది. మరి అసలు చీరలు ఇస్తే అది గుజరాత్కి వెళ్ళి తెచ్చారు. గుజరాత్కి వెళ్ళి తెచ్చి అది 100 రూపాయలకు చీర, 200 రూపాయలకు చీర తెచ్చారు. ఇవి మగ్గం మీద నేర్పించారు. మొత్తం సిరిసిల్ల వాళ్ళందరికీ కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులకు వాళ్ళందరికీ పైసలు, వాళ్ళందరికీ జీవనోపాధి లోన్ ఇచ్చిండ్రు. అందరికి మనకు రైతులకు లోన్ మాఫ్ చేసినట్ల చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం లోన్ మాఫ్ చేసింది. లోన్ మాఫ్ చేసి మన లోన్లు ఇచ్చింది, మన మగ్గాలు రిపేర్ చేసి ఇచ్చిండ్రు. ఇన్ని చీరలు కావాలి, ఇన్ని లక్షల చీరలు కావాలని ప్రతి ఒక్కరికి చీరలు తయారు చేసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇప్పుడు మొన్న పరిగి రామ్మోహన్ రెడ్డి సార్ కలిసి ఉండే, మా పెళ్ళాం కూడా, నా భార్య కూడా అదే చీర కట్టింది సార్ అని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నా మంచి చీరలు, ఎందుకంటే గరీబోలకు ఏది ఇచ్చి నడుస్తుంది. కానీ అంత పెద్ద ఆమె చీర కట్టుకున్నది మంచిగున్నది అని అంటే ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశం అయిపోయింది. మన 4 రోజుల కింద అన్ని ఎమ్మెల్యేలు కూడా ఒక 10-20 మంది ఎమ్మెల్యేలు పంచి దామోదర్ సాబ్ ఒక్కటి జ్వరం వచ్చి పండుకున్నాడే. అందుకే ఆయనకు పంచినాకనే, జిల్లాలో ఫస్ట్ పంచినాకనే మనం పంచాలి. ఈ రోజు ఆయన 10:30-11 వస్తున్నాడు. దాని తర్వాత అనేది 11:30 నేను పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళి కూడా ఈ చీర ఖరాబ్ ఉన్నదని ఇదివరకు ఏడకెళ్ళి కూడా మాట రాలేదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చేస్తారు. గరీబ్ వాళ్ళకి చేసేదే కాంగ్రెస్. ఇండ్ల పట్టాలు ఇచ్చిన వెనకటికి ఇండ్ల పట్టాలు ఇస్తే దాన్ని దౌర్జన్యంగా కబ్జా పెట్టుకున్నారు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో 1990లో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూమి కొనుక్కొని ఇండ్ల పట్టాలు ఇచ్చిన 40 మంది ఇస్తే దరిద్రం ధరణి తెచ్చిండి కేసీఆర్. ధరణిలో అమెరికా పోయిన వాళ్ళకు, ఇల్లు అమ్ముకొని పోయిన వాళ్ళు, భూమి అమ్ముకొని పోయిన వాళ్ళ పేర్లు మళ్ళా పాస్బుక్లు వచ్చినాయి. పాస్బుక్లు వచ్చాక పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళకి పెట్టి దౌర్జన్యంతో వాళ్ళందరికీ ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది.
ఇగో భూమి మాదే అని అమ్ముకున్నారు పోయినరు. శంకరంపేట రాణి శంకరమ్మ భూములు అవేట్లనే అని 3 తరాలు తాతలు తండ్రులు మన్మన్ను బతుకుతున్నారు వ్యవసాయం చేసుకొని. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వచ్చినాయి. దరిద్రం ఆ ధరణి తెచ్చిండు కదా కేసీఆర్. అట్లా ఏం చేసిండు, ఇక పాస్బుక్లు రాగానే ఇది మాది అమ్ముకొని పోయిన మాట వాస్తవం, కానీ మాది అని పేరు లెక్కగానే మాది. కానీ అవన్నీ తీసి పాత మన్న కాగితాలు తీపిచ్చి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించినాం. అది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే అది. మరి లేకుంటే మీకు తెలుసు టిఆర్ఎస్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. మొన్న మేడం వచ్చినాక బయటపడ్డది సర్కారు భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. సర్కారు భూమి మీ భూమి, సర్కారు భూమి అంటే నాది కాదు. సర్కార్ అంటే మీ గరీబ్ వాళ్ళ భూమి. ఎప్పుడన్నా ఇళ్ళకి కానీ లేకుంటే అసైన్మెంట్ ఇస్తే కానీ ఏదైనా గోదాము కానీ లేకుంటే ఏదానికైనా ఒక మీకు జాగా ఉంటుంది. అది మీ గవర్నమెంట్ జాగా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. పంట పూలకు అమ్మేసుకున్నారు లక్షల రూపాయలకు. వాళ్ళకేం తెలుసు పంట పూలకు అగ్గస్తున్నది అని చెప్పేసి పైసలు ఇచ్చింది. తర్వాత ఇరుకబడ్డారు. ఇటువంటి దుర్మార్గ పనులు చేసింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసింది. నాకు చెప్పు, నాకు యువతను ఒక ఇల్లు కట్టుకుంటే ₹1 తీసుకున్నామా? కళ్యాణ లక్ష్మికి 5,000, కంప్యూటర్లు ఎక్కియాలంటే 5,000, తర్వాత బిల్లు వచ్చినాక మళ్ళా 5,000, 10,000. ఇట్లా ఇల్లు కట్టుకో పెళ్లి కాదే కొంతమంది అట్లా కూడా పైసలు లేపుకున్నారు. ఎప్పుడో 10 ఏళ్ల కింద పెళ్లి కార్డు పెట్టి పైసలు లేపుకొని సగం. అందుకే అవన్నీ పక్కడబందీగా చేయాలని గజం జరిగితే కూడా ఇళ్ళ బిల్లు రాదు. అందు గురించి ఇంత పకడ్బందీ. నేను ఎన్నోసార్లు మొన్న కూడా వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి వచ్చినప్పుడు చెప్పిన, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవడన్నా ₹1 అడిగితే నాకు ఫోన్ చేయండి అని చెప్పిన. మా కార్యకర్తలు కానీ ఎవడన్నా కానీ మీకు ₹1 లేకుండా గవర్నమెంట్ మీకు ఇల్లు ఇప్పిస్తున్నది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నది. కాబట్టి ఇంటికి కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులకు కానీ ఏ పనికైనా ₹1 మీకు ఎవడన్నా లంచం అడిగితే నాకు అడుగుండి ఫోన్ చేయండి అని కూడా చెప్తున్నా. ఇంత ధైర్యంతో ఎందుకు చెప్తున్నా? మంచిగా చేస్తున్నాం కాబట్టి ధైర్యంతో చెప్తున్నా. ఇంకా ఊళ్ళో ఒక 5 మంది ఉంటారు, వాళ్ళు ఏమైనా ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మకండి. మీకు ఇప్పుడు చెప్పినా కదా కృష్ణాపురంది 12 మందికి బిల్లు ఇప్పించి, ఆ 12 మందికి బిల్లు రాత్రా కట్టకుండా ఆపేసారు. వాళ్ళు కూడా సగం గుంతలు తీసి ఆపేసారు. ఆపేస్తే నేనే పోయినా, నేను ఇస్తే జేబులకి వెళ్ళినట్టు అప్పుడు నమ్మేను, కట్టిను, బిల్లు ఇప్పించిన. అందుకే వాళ్ళ మాటలకు మోసపోకండి. ఓట్లు వేసుకున్నారు, 10 లక్షలు ఒక కుటుంబంకి ఇస్తాం అర్జెంట్ల కన్నా అన్నారు. అక్కడనే పోయి ఓట్లు వేసుకున్నారు, అక్కడనే పోయి అయిపోయి. కానీ మేము వెళ్ళిపోం. మీరు అందరూ లొల్లి చేయగానే నేను సంప్రదాయ శక్తి